డాట్ కోసము మనము ఇక్కడ నుండి ఈ లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఈమె సపోజ్ 38 సైజ్ అనుకోండి, 38 సైజ్ అనుకుంటే 38లో 10వ భాగం అంటే 3.8 కదా. అప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనము 3.8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3.8 ఉందని అనుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత నుంచి ఈ చెస్ట్ పాయింట్ అనేది డాట్ పాయింట్ అనేది ఎలా తీసుకోవాలంటే సపోజ్ 38 సైజ్కి తీసుకుందాం. మనము 38 సైజ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకి 9.5 వస్తుంది కదా. దీనికి 1.5 అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు 11 ఇంచెస్ అవుతుంది కదా. ఈ షోల్డర్ పార్ట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఈ లెంత్ డాట్ లెంత్ అనేది 11 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు ఈ లెంత్ వచ్చేసి మనము ఇదంతా 38 కదా, 3.8 తీసుకోవాలి. ఓకేనా. ఈ షోల్డర్ పార్ట్ నుంచి వచ్చి ఇక్కడికి డాట్ పాయింట్ వచ్చేసి 11 ఇంచెస్, ఇక్కడ నుండి ఇక్కడికి 3.8 ఇంచెస్. ఈ పార్ట్ అనేది మనకి డాట్ పాయింట్ అవుతుంది, ఎగ్జాక్ట్ చెస్ట్ పాయింట్ అవుతుంది. ఈ కింద నుంచి ఇక్కడికి మనము 2.5 కానీ 3 ఇంచెస్ కానీ చెస్ట్ సైజ్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది 2.5 అనుకుందాం. ఇప్పుడు డాట్ విడ్త్ కూడా ఇక్కడ మనం 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. అంటే చెస్ట్ని బట్టి ఇది మనం చూసుకోవాలి. ఇది అంటే ఓవరాల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ ప్లస్ 2.5 ఇంచెస్ అంటే 13.5 ఇంచెస్ అనేది మనకి ఈ 38 సైజ్ వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ లెంత్ అవుతుంది.